నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు తెలుగుదేశం సీనియర్ నేత ముప్ప అంకమ్మరావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సార్, విజయవాడ ఎంపీ కేసినేని నాని గారు ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. నేను ఇండిపెండెంట్గా నుంచోనే సరే గెలవగల సత్తా నాకు ఉంది అంటూ ఆయన స్టేట్మెంట్ చేస్తున్నారు. అంటే బిజినెస్ మొత్తం తీసేసుకొని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి ఒక పక్కన చెప్పుకుంటూ, లేకపోతే కేవలం టీడీపీకి మాత్రమే నేను అన్యాయం అని చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఈ మధ్య స్వరం మారుస్తూ వస్తున్నారు. సో తాజాగా ఆయన చేసిన స్టేట్మెంట్స్ కొంచెం ఇబ్బందికరంగా మారుతూ వస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆయన రాజకీయం ఎటువైపు వెళ్ళే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఆయన రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని నిజమైన నాయకుడు ఎప్పుడైనా ఏం ఆలోచిస్తారు అంటే ప్రజల యొక్క శ్రేయస్సునే దృష్టిలో పెట్టుకుంటారు. అట్లాగే ఆయన నిజమైన ప్రజానాయకుడనే నేను భావిస్తూ ఉన్నా. ఓకే, పదవే ముఖ్యం కాదు కదా. ఇప్పుడు పదవి ముఖ్యం అన్నప్పుడు అందరూ నీ ఎమ్మట ఉన్నప్పుడు అది అందరూ నీకోసమే చేసేటప్పుడు నాయకుడు ఏదైనా మారిస్తే మనం మాట్లాడుకోవాలి. ఒక వ్యతిరేక వర్గం కావాలని పనిచేస్తున్నప్పుడు అది సర్దిద్దుకోలేకపోవడంలో నీ లోపం కూడా ఉంది. ఓకే, పార్టీ లోపం ఎంతైతే ఉందో నీ లోపం కూడా అట్లానే ఉంది. పార్టీ లోపం కొంతే ఉంటుంది, నీ లోపమే ఎక్కువ కనపడుతుంది. అవతలాలి దానికి కావాలని చెప్పి వాళ్ళు ఆజ్యం పోస్తున్నారని చెప్పి మీరు భావిస్తున్నారు. దాన్ని సరిదిద్దుకోలేకపోవడం అంటే నాయకుడిగా మీరు అక్కడ ఫెయిల్ అయినట్టే కదా. ఓకే, అంటే వేరే ఉద్దేశం రావట్లేదు. ఒక నిజాయితీపరుడి గురించి నేను నిజంగానే ఆయన మీద కుంభకోణాలు లేవు. అలాగే వారధుల గురించి ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో ఉన్న చనువు కొద్దీ వాళ్ళు పోరాడి సాధించి తీసుకురావడం కూడా జరిగింది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. కానీ ఇక్కడికి వచ్చేదానికి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏంటి, రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏంటి? రాష్ట్ర నాయకుడిగా ఎదగాల్సిన నువ్వు ఇంకా ఆ విజయవాడ పరిధిలోనే ఉంటాం అనేది కొంత ఇబ్బందికరమైన పరిణామం. ఓకే, ఎందుకంటే నువ్వు చేసే నిజాయితీగా దాని గురించి రాష్ట్ర ప్రజల గురించి కనుక నువ్వు ఆలోచించేసి అలాగే రాష్ట్ర భవిష్యత్తు గురించి కూడా నువ్వు ఆలోచిస్తే ఇలాంటి సమస్యలు అసలు ఉత్పన్నం కావు. ఓకే, ఇప్పుడు పార్టీ మండితే పార్టీ మారుతాను 100% మండితే పార్టీ మారుతాను నీ నోటు నుంచి రాకూడదు ఫస్ట్. ఓకే, అంటే అంత మండేంతగా పార్టీలో ఏం జరిగింది? ఆయనకి ఏమన్నా పార్టీ నుంచి ఏమైనా వ్యతిరేకత వచ్చిందంటారా? ఇప్పుడు ఆయన కొందరు పేర్లు ఉదాహరించడం జరిగింది. అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళతోటి విభేదాలు, అది జరుగుతుంది, లోకల్గా జరుగుతుంది. ఓకే, దానికి ఇప్పుడు మీరు మాట్లాడినా వాళ్ళు చేసినా పార్టీ ఎందుకు సమన్వయంగా ఉంటుంది అంటే ఒక్కొక్కళ్ళని బయటికి నెట్టుకుంటా వెళ్ళిపోతే పార్టీ పరిస్థితి ఏంటి? ఓకే, అట్లాగే అందరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు రావు కదా. అంటే ఆ సమస్యలు ఇద్దరిలో ఉన్నాయి, దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఓకే, దాని మీద కొంత పార్టీ కూడా దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఆయన చేసే పనులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఆయన్ని మందలించాలి. అలాగే వేరే వాళ్ళు ఏదైనా చేస్తుంటే వాళ్ళ గురించి కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీకి హాని ఇట్లా జరుగుతుంది, దీన్ని అని చెప్పి వాళ్ళని కూడా మందలించేసి పార్టీని ఒకే గాడి మీద తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉంది. ఓకే, ఇప్పుడు కానీ ఆయన బహిరంగంగా ఈ మధ్య 2-3 సార్లు కూడా ఇలా మాట్లాడటం అంటే బహిరంగ చర్చల్లోనూ మీటింగుల్లోనూ పార్టీ నియమావళిని దాటి మాట్లాడటం అనేది మాత్రం పొరపాటి. ఓకే, అది వాళ్ళు మాట్లాడినా ఈయన మాట్లాడినా కూడా పొరపాటి. ముందు ఆ పొరపాటును సరిదిద్దుకుందాం. ఓకే, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుందాం. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే నీలాంటి నాయకుడు పార్టీకి అవసరమే. అవును, అంటే దాన్ని పార్టీ ఎలా ఉపయోగిస్తుందని చెప్పి అధిష్టానం మీద వదిలేసి నువ్వు రాష్ట్ర భవిష్యత్తు గురించి పార్టీ భవిష్యత్తు గురించి దృష్టి పెట్టాలని చెప్పని నా మనవి. అంటే ఇక్కడ ఇందులో తప్పు ఎటువైపు నుంచి తీసుకుందామంటారు? పార్టీ ఇప్పుడు అది ఎందుకంటే ఇప్పుడు గెలవక తక్కువ మంది ఎంపీలు గెలిచారట. గల్లా జయదేవ్ కావచ్చు, లేకపోతే నాని లాంటి వాళ్ళు కావచ్చు. మిగతా అంతా కోటరీ అంతా వైసీపీ కోటరీ ఉంది. వాళ్ళ మధ్యలో ఒక్కడు ఉండి పోరాడుతున్నాడో లేకపోతే పని చేస్తున్నాడో అనుకున్నప్పుడు ఆ ఒక్కళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీకి ఉంటుందా? లేకపోతే జనసేన నుంచి గెలిచిన రాపాక లాంటి వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ కాళ్ళ మీద పడి అటు మారతాడన్న భయంతో కాపాడుకోలేని పరిస్థితిలో వీళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు తప్పు అంటారు? నిస్సందేహంగా మీరు అన్నది వాస్తవమే. ఓకే, పార్టీ లోపం కూడా ఉంది, లేదని నేను అంటలేదు. జరిగే పరిణామాలని సరిదిద్దుకోకపోతే పార్టీకి కూడా ఇబ్బందే కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ఇట్లా అనుకొని పార్టీ మారిన పరిస్థితి ఏంటో నువ్వు చూస్తూనే ఉండవు. ఓకే, ఆ పార్టీలోకి వెళ్ళి ఎన్ని అవమానాలు అనిపిస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా నువ్వు చూస్తూనే ఉండవు. కాబట్టి నీ వ్యక్తిత్వం నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం మేము పార్టీ తరఫున. నిజాయితీగా చేశాడు, మంచి ఎంపీ మాకు ఉన్నాడు అని చెప్పి మేము చెప్పుకుంటున్నాం పార్టీ తరఫున. ఒక పార్టీలో సభ్యునిగా నా విన్నపం ఏందా అంటే అంతర్గతంగా కూర్చొని మనం మాట్లాడుకుందాం. ఓకే, నీకు పార్టీ ఎంత ముఖ్యమో పార్టీకి నువ్వు అంతే ముఖ్యం. కాబట్టి పార్టీలో నువ్వు నాయకుడిగా ఎదగాల్సిన వ్యక్తివి. ఓకే, పార్టీ అధిష్టానం నీకేం బాధ్యతలు అప్పచెబుతుందో దాన్ని నువ్వు కనుక
చేయగల సమర్థుడు కూడా నువ్వు. ఒక్కసారి పార్టీకి అప్పచెబుదాం మీ భవిష్యత్తుని. ఓకే, పార్టీ దగ్గర కూర్చొని మాట్లాడడం, పార్టీ పెద్దలకు అప్పచెబుదాం. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుందాం. ఒక సామాన్య కార్యకర్తగా నేను ఏ విధంగా ఆలోచిస్తున్నాను, ఒక నాయకుడిగా కూడా నువ్వే అలా ఆలోచించాలని చెప్పి నేను భావిస్తానే ఉన్నా. అంటే ఒక పక్కన లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళిద్దరూ పార్టీని గోడను కట్టుకొని వస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కాస్త వైసీపీ వ్యతిరేక ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకునే పనిలో టీడీపీ పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా గెలిచే గుర్రాలు వీళ్ళందరూ. ఇట్లాంటి గెలిచే గుర్రాలు ఒక సామాన్య కార్యకర్తలాగా నాకు ఒళ్ళు మండితే 100% మండితే ఈ పర్సంటేజ్ను మాట్లాడుతూ ఉంటే ఎందుకు అంటే క్రమశిక్షణ చర్యలు లేకపోతే ఫ్యూచర్ మన భవిష్యత్తు మనమే ఉంటాం కదా, మనం గెలుస్తాం కదా అన్న ఆలోచనలు ఆ స్థాయి వాళ్ళకి ఎందుకు ఉండట్లేదు? అదే కదా నాకు కూడా బాధేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద ఆయన మాట్లాడిన దాంట్లో ఆయన కొన్ని ఇబ్బందులు కలిగి ఉండొచ్చు, దాన్ని పరిష్కారం చేసుకోవాలి. కానప్పుడు మీరు ఇట్లా ఉంది, అధిష్టానం కూడా మీరు దీన్ని పట్టించుకోవటం లేదు, మరి నా రాజకీయ భవిష్యత్తు ఏంటి, నేనేంటి, నాకు రాష్ట్రానికి నేనే ఎలా ఉపయోగపడతాను, నిర్ణయం మీదే అని చెప్పని పార్టీ అధిష్టానం మీద భారం వేస్తే, పార్టీ అధిష్టానంగా నిజంగా ఆ రోజు ఏదైనా అన్యాయం చేస్తే మనం మాట్లాడుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏమీ లేకుండా ముందు నుంచే పార్టీ ఈరోజు రాష్ట్రం మొత్తం వైసీపీ వ్యతిరేక పవనాలు బలంగా వేస్తున్న ఈ రోజుల్లో తండోపతండలుగా జనం వ్యతిరేకంగా వచ్చేసి వాళ్ళ మీద పోరాటం చేయడానికి బయటకు వస్తున్న ఈ సందర్భంలో నీలాంటి నాయకుడు ఇలా మాట్లాడటం భావ్యం కాదనేది నా అభిప్రాయం. ఓకే, సో దీనిపై పార్టీ డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే మీరు అన్నట్టుగా వాళ్ళు కూర్చొని సర్ది చెప్పుకునే అవకాశం ఉందా? పార్టీ దీని మీద ఇప్పుడు ఎవరిని వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదు. అలాగే పార్టీ ఇబ్బందికరంగా పరిస్థితుల్లో కనుక ఎవరైనా వస్తే వాళ్ళని వదులుకోవడానికి పార్టీ సిద్ధంగానే ఉంటుంది. వాళ్ళని బరాయించడానికి కూడా పార్టీ సిద్ధంగా లేదు. ఎందుకంటే పార్టీకి ఇబ్బందికరంగా మారితే ఆ మారేదాకా నాయకులు తెచ్చుకోకూడదు అనేది నా అభిప్రాయం. అంటే మరో పక్కన తీసుకున్నట్లయితే అటు నాకు జనసేనలో మిత్రులు ఉన్నారు, వైసీపీలో, బీజేపీలో, కాంగ్రెస్లో నేను అందరితో కూడా కలిసి తిరుగుతూ ఉంటాను, నాకు అందరూ ఫ్రెండ్సే, నేను ఇటు కావాలంటే అటు పోగలను అని చెప్పేటువంటి నాని గారి స్టేట్మెంట్ని ఎట్లా చూడాలంటారు? అదే తప్పు అంటున్నాను నేను. ఆయన ఇప్పుడు మాట్లాడకూడదు, అవన్నీ బహిరంగ అసలు మాట్లాడకూడదు అనేది నా అభిప్రాయం బాధ్యత గల నాయకునిగా. నాయకుడు ఎప్పుడైనా ఎలా ఆలోచిస్తారంటే తన నాయకత్వం పెంచుకుంటా వెళ్ళాలి, ప్రజల గురించి కూడా ఆలోచించాలి, పార్టీ గురించి కూడా ఆలోచించాలి. ముందు నాయకుడిగా తను ఎదగాలనుకోవాలా, పార్టీ గురించి ఆలోచించాలా, తర్వాత ప్రజల గురించి కూడా ఆలోచించుకోవాలి. ప్రజల్లో నీలో సానుకూలత ఉంటే ఆటోమేటిక్గా ప్రజలంతా నీకే సపోర్ట్ చేస్తారు కదా. అలాగే పార్టీ కూడా ఈ నాయకుడు ముఖ్యం అనుకుంటే పార్టీ నింపుజాన్ మీద ఉంటుంది కదా. పార్టీ నిన్ను కాదని వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తుందా అంటే లోపం నీలో ఉన్నట్టే కదా, నిస్సందేహంగా. కాబట్టి ఈరోజు కావాల్సింది ఏంటంటే నీలాంటి నాయకుడు కావాలి, అలాగే పార్టీ ముఖ్యం. ముందు అసలు ఏదైనా సరే పార్టీ అనేది చాలా ముఖ్యం. పార్టీని ధిక్కరించే విధంగా, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించే విధంగా ఎవరు ఎలాంటి మాటలు ఎక్కడ మాట్లాడకూడదు. అది మాత్రం నిజంగా పార్టీకి ఇబ్బందికరమే. కాబట్టి పెద్ద మనసుతోటి మీరు కూడా ఆలోచించుకొని దాన్ని ఇలాంటి మళ్ళీ ఏదైనా ఉంటే నాయకుడితోటి మీరందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కారం చేసుకొని పార్టీ మీకు ఎలాంటి రేపు బాధ్యత ఇవ్వబోతుంది దాన్ని పరిపూర్ణంగా న్యాయం చేయమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఓవరాల్గా చెప్పండి, నాని గారు ఎవరైతే కొంతమంది పేర్లు చెప్తున్నారో వాళ్ళ తప్పేంటో వాళ్ళు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే నాన్నగారు తప్పుంటే ఆయన సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి సంధి చేసేటువంటి ప్రయత్నం ఎవరు చేసే అవకాశం ఉందంటారు? పార్టీ నాయకత్వం తీసుకుంటుందండి. కాకపోతే ఇట్లా బహిరంగంగా మాట్లాడితే కొంచెం పార్టీకి ఇబ్బందికరం. కాబట్టి బహిరంగంగా మాట్లాడుకోకుండా పార్టీ దృష్టికి తీసుకొచ్చేసి కూర్చోబెట్టి ఏం జరుగుతుందో వివరంగా చెప్పగలిగితే అవతలాలు తప్పు అయితే అవతలాలను దండిస్తారు, మీది పొరపాటు అయితే మీ పొరపాటును సర్దిద్దుకోమని చెబుతారు. కాబట్టి మీరు ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. పార్టీకి చాలా ఇబ్బంది అది. రైట్, థ్యాంక్ యూ అండి.